బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2023లో జరిగేది ఇదే. కాలజ్ఞానంలో 2023లో ఏం జరగబోతుందో చెప్పబడింది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. పూర్వకాలంలో అనేక మంది సిద్ధ పురుషులు జరగబోయేదంతా తమ దివ్య దృష్టితో చూసి చెప్పడం జరిగింది. అలాంటి వారే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు. చాలా గొప్పవారైన ఈయన కాలజ్ఞానాన్ని ముందే చెప్పారు. మధ్యయుగాన తెలుగునాట జీవించిన ఈయన తన దివ్య దృష్టితో ఆయన చెప్పిన విషయాలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందుగానే గ్రహించి తాళపత్రాల గ్రంథాల్లో రచించి భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం జరిగిన సంఘటనలు బ్రహ్మం గారు ముందుగానే చెప్పారు. స్వామివారు చెప్పినట్టు 2023లో జరగబోయేదేంటి, ఇవేంటో ఇప్పుడు చూసేద్దాం. బ్రహ్మం గారు 1608 నుంచి 1693 మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పినట్టు దివ్య పురుషుడు. బ్రహ్మం గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంతటి జ్ఞాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది. ఈయన చెప్పిన వాటిల్లో నీటితో విద్యుత్ దీపాలను వెలిగిస్తారని చెప్పడం జరిగింది. అంటే మనం ప్రస్తుతం వాడుతున్న కరెంట్ని బల్బ్స్ రూపంలో, ఫ్యాన్స్ రూపంలో ఇలా ప్రతిదీ వాడుతూనే ఉన్నాం. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని చెప్పారు. అది కూడా నిజమైంది. మనం ఎన్నో వాహనాలను డీజిల్, పెట్రోల్ సహాయంతో ఎలాంటి జంతువులను వాడకుండా నడిపిస్తూనే ఉన్నాం. కాశీలోని దేవాలయం 40 రోజులు భక్తులు లేక మూత పడిపోతుందని చెప్పారు. అదేవిధంగా కాశీపట్నాన్ని వరదలు ముంచెత్తడం వల్ల అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్నంలో ఉన్న గుళ్ళన్నీ కూడా 40 రోజులు మూతపడ్డాయి. వీధి బొమ్మలు రంగులు వేసుకొని రాజ్యం ఏల్తారు. అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. కాలజ్ఞానంలో రాజరికాలు, రాజుల పరిపాలన కూలిపోయి ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరిగిపోతుందని చెప్పారు. దేవుళ్ళ విగ్రహాలు దొంగలించబడతాయని చెప్పారు. ఒక అంబ 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుందని చెప్పారు. ఆ అంబ ఎవరు అంటే ఇందిరాగాంధీ. 16 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బ్రాహ్మణులకు అగ్రహాలు నశించిపోతాయి. ఇప్పుడు వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల క్రితం బ్రాహ్మణులకు ఎకరాల్లో అగ్రహాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివి మనకి ఎక్కడ కనిపించట్లేదు. రావణ కాష్టంలో కల్లోలం రేగి దేశాన్ని కలవరపరుస్తాయి. రావణ రాజ్యం అంటే శ్రీలంక. అనేక తీవ్రవాదుల వల్ల ఎన్నో ఆటంకాలు ఏర్పడి అనేక కష్టాలు పడి అక్కడ ప్రజలు నానా కష్టాలు పడతారని చెప్పారు. ఈ మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతున్నారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పారు. అంటే మన దేశాన్ని పాలించిన వాళ్ళల్లో పొట్టివాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన ఈ దేశానికి ఎంతో మంచి పాలనను అందించారు. కపట యోగులు ఎంతోమంది వచ్చి అమాయకమైన ప్రజలను మోసం చేస్తారని చెప్పారు. అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గరున్న వాటిని దోచుకుంటారని చెప్పారు. అడవి మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని చెప్పారు. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం ప్రగులుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని చెప్పారు. అలాగే తిరుమలలోని ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు. 2024 నాటికి ఆకాశాన కొత్త నక్షత్రం ఉద్భవిస్తుంది. దీనివల్ల ఎంతోమందికి ఇబ్బందులు గురై చావు వరకు వెళ్ళే పరిస్థితులు వస్తాయని బ్రహ్మం గారు చెప్పారు. ఇలాగే కొన్ని విషయాలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసినట్టే జరిగాయి. అవన్నీ కళ్ళకు కంటినట్టుగా జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. 2023 తర్వాత బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం విషయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరూ ఆ కాలజ్ఞానం విని భయపడుతున్నారు. ముందు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. అసలు 2023లో బ్రహ్మం గారు ఏం జరుగుతుందని రాశారో అనేది తెలుసుకుందాం. జరగబోయే వాటి గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని చెప్పారు. ఒకవేళ జల ప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ వీటలు పడి ఇలాంటి విపత్తు గాని జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన ఎన్నో వాదనలు కూడా ఉన్నాయి. చెన్నకేశ్వర స్వామి మహిమలు నశించిపోతాయని చెప్పారు. కృష్ణానది మీద ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా గుడ్డివారైపోతారు. దీని గురించి కాలజ్ఞానంలో రచించబడింది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి ఏకపోతులా అరిచి మాయమైపోతుందని చెప్పారు.
అలా అరిచింది విన్నవారు చనిపోతారంట. కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలం దక్షిణ వైపునున్న కొండల నుంచి రాళ్ళు దొర్లిపడి నష్టం జరుగుతుందని చెప్పారు. పగిలిన రాళ్ళు ఆకాశంలోకి ఎగురుతాయని బ్రహ్మం గారి తన కాలజ్ఞానంలో రాశారు. అలాగే బ్రహ్మం గారు ఈయన జన్మ రహస్యం గురించి ఇలా చెప్పారు. ఈయన 5000 సంవత్సరాల తరువాత శ్రీ వీరభోగ వసంతరాయలుగా అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తారని చెప్పారు. ఈ సంఘటనలు జరగకముందు అనేక ఉత్పత్తులు జరుగుతాయి. కాశీ అవతల గాండకీ నదిలో సాలగ్రామాలు నాట్యమాడుతాయి, మనుషులతో మాట్లాడతాయి అని చెప్పారు. ఇలా భవిష్యత్తును ఊహించి రాసిన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు నిజంగానే జరిగాయి. అలాగే దేవి శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2032 లోపు అమ్మవారి కంటి నుంచి నీరు, స్తనాల నుంచి పాలు కారుతాయి అని చెప్పారు. అలాగే కర్నూలు జిల్లాలోని యాగంటి చాలా ప్రసిద్ధి చెందినట్టి పుణ్యక్షేత్రం. అందులోనూ యాగంటి నందీశ్వరుడు అంతకు పెరిగి గంభీరంగా రంకెవేసి మాయమైపోతాడని చెప్పారు. అయితే నందీశ్వరుడి చుట్టూ స్థలం ఉండేదంట. నందీశ్వరుడు పెరగడం వల్ల స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు చెప్పారు. అంతేకాకుండా 2034 లోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ప్రపంచ వినాశనం అయిపోతుందని బ్రహ్మం గారు చెప్పారు. కొత్త వైరస్ల వల్ల జనాలు పెద్ద సంఖ్యలో మరణిస్తారని చెప్పారు. శ్రీశైలంలో శివుడు భక్తులతో మాట్లాడతారని కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాకుండా శ్రీశైలం ఆలయం శిథిలమైపోతుందని, అలాగే ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని తన కాలజ్ఞానంలో చెప్పారు. మరి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో 2023 లోపు ఏ సంఘటనలు జరుగుతాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.